ఐపీఎల్ ప్రో కబడ్డీ తరహాలో ఏపీలో యువ కబడ్డీ మొదలు కాబోతోంది. ఆంధ్ర నుంచి 4 జట్లు, తెలంగాణ నుంచి మరో 4 జట్లు ఇందులో తలపడతాయి. ఇందుకోసం యువ కబడ్డీతో 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి సిరీస్ నిర్వహించేందుకు విజయవాడ గుంటుపల్లి సిఏ కన్వెన్షన్ లో సెలక్షన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 500 మంది కబడ్డీ ప్లేయర్లు సెలక్షన్స్ లో పాల్గొన్నారు. గతంలో ఇంతటి ప్రోత్సాహం లేదని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కబడ్డీ ప్లేయర్లకు తమ సత్తా చాటుకునే అవకాశం వచ్చిందని, తద్వారా ఇతర అవకాశాలు కూడా తమకు వస్తాయని అంటున్నారు. చాలా మంది క్రీడాకారులు వచ్చారు, యువ క్రీడాకారులు. వాళ్ళందరికీ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు, ఈ లీగ్ వల్ల చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. లైక్ సీనియర్ నేషనల్స్ ఆడడానికి కానీ, ప్రో కబడ్డీకి వెళ్ళడానికి కానీ, దీని ద్వారా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఇలాంటి లీగ్లు చేయడం వల్ల యంగ్ క్రీడాకారులకి చాలా బంగారు భవిష్యత్తు ఏర్పడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. యువ కబడ్డీ సెషన్స్ అనేది మొదటిసారిగా మన ఆంధ్రలో పెడుతున్నారు. అది కలమంచి శ్రీకాంత్ గారి ద్వారా వచ్చింది. ఇప్పుడు వరకు ఆంధ్ర కబడ్డీలో ఇటువంటిది జరగలేదు. ఇది ఒక పిల్లలకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇది ఫస్ట్ తొలిమెట్టు. ఇటువంటి కబడ్డీ పెట్టినందుకు సార్కి చాలా ధన్యవాదాలు ప్లేస్ నుంచి అందరికీ. సెలక్షన్స్ ను శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ స్వయంగా పరిశీలించారు. మొట్టమొదటిసారిగా ఏపీలో మంచి లీగ్ యువ సిరీస్ ప్రారంభం అవుతోందని, దీనివల్ల 160 మంది ప్లేయర్లకు ఆర్థిక ప్రయోజనంతో పాటు మంచి గుర్తింపు వస్తుందని రవీంద్రనాథ్ చెప్పారు. సుమారుగా 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 180 మందికి ఈ ప్రో కబడ్డీ యువ కబడ్డీలో ఆడే అవకాశం వస్తుంది. దీంట్లో ఎవరైనా కొంతమంది ఇంజరీ అయినా ఏదైనా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా టోటల్గా 140 మెంబర్స్ దీనికి వస్తున్నారు. దీంట్లో మినిమం 50,000 లక్షల నుంచి 3 లక్షల దాకా ఇది ఒక క్రీడాకారులు లభిస్తుంది. ఆల్రెడీ మన కళ్ళ ముందు పక్కన ఆడుతున్నారు. డెఫినెట్గా ఇది ఆడిన క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీని తర్వాత దీంట్లో బెస్ట్ టీములు 4 తీసుకొని, తెలంగాణ నుంచి కూడా 4 టీములు తీసుకొని వాళ్ళు ఇంకో మంచి సూపర్ లీగ్ ఆడబోతున్నారు. నేషనల్ ప్లేయర్ని, ఇండియన్ ప్లేయర్ని మా అప్పుడు కూడా బాగానే జరిగేది. ఇప్పుడు లేటెస్ట్గా శ్రీకాంత్ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మన నేషనల్స్లో ప్లేస్ వస్తున్నది. పిల్లలు కూడా ఇంతమంది ఆడడం అనేది ఇంతమందికి ఎప్పుడు చూడాల. ఏంటి ఈ ప్రో కబడ్డీ కానీ, యువ క్రీడ కానీ ఇవన్నీ పెట్టిన ప్లేస్ కూడా బాగా ఎంకరేజ్, బాగా ఇష్టపడుతున్నారు. అందుకని చాలా బాగా డెవలప్ అవుతున్నారు. ఎంపికల్లో 160 మందిని ఎంపిక చేసి 8 జట్లుగా విభజించి ఆగస్టు 15 నుంచి 30 వరకు లీగ్ను నిర్వహిస్తామని ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీకాంత్ చెప్పారు. ఈ లీగులో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి 8 నుంచి 4 జట్లు చేస్తామని తెలిపారు. ప్లేయర్లను 3 గ్రేడ్లు ఏ, బి, సిగా విభజిస్తారు. ఏ గ్రేడ్ ప్లేయర్లకు 2.5 లక్షల నుంచి 3 లక్షలు, బి గ్రేడ్లోని ప్లేయర్లకు 2 లక్షలు, సి గ్రేడ్ లోని ప్లేయర్లకు ₹1,00,000 ఇవ్వనున్నారు. ఆగస్టు 15 నుంచి 29-30 తారీఖుల వరకు కూడా ఆంధ్ర టీమ్స్ ఇప్పుడు 8 టీంలు సెలక్షన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం నుంచి 550 నుంచి 600 మంది ఇప్పటికి వరకు రిజిస్ట్రేషన్ అయ్యారు. వీళ్ళందరిలో నుంచి 8 టీములు తీయడం జరుగుతుంది. టీంకి 17 మంది ఉంటారు. ఆ 17 మందిలో నుంచి రేపు ఫిల్టర్ చేసి 4 టీములు చేసి, ఆంధ్ర నుంచి 4, తెలంగాణ నుంచి 4 టీములతో ఒక లీగ్ అనేది జరుగుతుంది. ప్రో కబడ్డీ తరహాలో యువ కబడ్డీ లీగ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. గ్రాస్ రూట్ లెవెల్లో దాదాపుగా 450 మంది ఈరోజు అటెండ్ అయ్యారు. సో దాన్ని బట్టి ఈ 5 సంవత్సరాలు కబడ్డీ ప్రమోషన్ అనేది మా లీడర్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్పగా ఉందని చెప్పుకోవాలి. మేము ఆడే రోజుల్లో 13 జిల్లాలు ఉండే, 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాల సందర్భంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మేము కోచింగ్ క్యాంప్స్ కానీ, అయితే రాష్ట్ర స్థాయిలో కానీ, అదేవిధంగా నేషనల్ స్థాయిలో ఈరోజు మన ప్రతి దాంట్లో ప్రతి ఫార్మేట్లో కూడా క్వార్టర్ ఫైనల్స్ అవుతున్నాం. మన మచిలీపట్నం జరిగిన బీచ్ కబడ్డీలో మనం నేషనల్ ఛాంపియన్ అయ్యాం. యువ కబడ్డీ విజయవంతమైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి పూర్వ వైభవం వస్తుందని సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.